పట్టుకున్న దేవుని వాక్యాన్ని ప్రాణం పోయినంత వరకు విడిచిపెట్టని వారు, పట్టుకున్న దేవుని సంఘాన్ని ప్రాణం పోయినంత వరకు విడిచిపెట్టని వారు నిజమైన క్రైస్తవులు. దేవుడు ఉన్న సంఘంలో, దేవుడు మాట్లాడుతున్న సంఘంలో, దేవుని మాటలు వినబడుతున్న సంఘంలో నువ్వు తరగతులకు రాకుండా, కూర్చోకుండా, వినకుండా గైర్హాజరు అవుతున్నావంటే నిన్నేమనుకోవాలి? నువ్వు ఇక వెళ్ళిపోతావు. పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు అది. సంఘం మీద కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి సంఘం అంటారు, ఇలాంటి సంఘం అంటారు, అలాంటి వ్యక్తులు అంటారు, ఇలాంటి వ్యక్తులు అంటారు. ఇవి సాతాను వల్ల పుట్టినవి, దేవుని వల్ల కలిగినవి కావు. దేవుని వలన ఉన్నవారు స్థిరముగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కాంక్రీట్ స్లాబ్ లాంటి వాళ్ళు. వాళ్ళని ఎవరూ ఏమి చేయలేరు. దేవుని పిల్లలారా, అలాంటి జీవము గల దేవుని సంఘం ఉంది.